నా పేరు ఇంద్రాక్షి అయ్యల సోమయాజుల. నమస్తే. నా పేరు యశస్విని వేదుల. ఇప్పుడు మేము లక్ష్మీ గౌరీ జానపద గేయం పాడబోతున్నాము. తరతరాలుగా వస్తున్న జానపద గేయమిది. ఇందులో నేను లక్ష్మీదేవిగా పాడబోతున్నాను. నేను గౌరీదేవిగా పాడబోతున్నాను. చూడండి లక్ష్మీదేవి ఎలా దెప్పిందో. కానీ నేను ఊరుకున్నానా? నేను దెప్పాను. గౌరీదేవిని శంభుదేవునకు కళమున నలుపేమమ్మా. నారీమణిని విష్ణుదేవుడు నలుపే కాదుటే కొమ్మ. ఏమి లేక నీ కాంతుడు జగమున ఎత్తునెక్కెనేమమ్మా. పంతము తోడు నీ కాంతుడు పశువులు కాచనే కొమ్మ. అడ్డులేక నీ వల్లభుడు అర్ధనారి రూపమేమమ్మా. ముద్దుగుమ్మని పెనిమిటి మురహరి మోహిని కాదుటే కొమ్మ. శంకలెకను నీ శంకరు కరమున చింక ఉండుటేమమ్మా. పంతముతో వనవాసముగేగి జింకను వేసెను కొమ్మ. బిరుదులేక నీ కాంతుడు జగములో భిక్షమెత్తుటేమమ్మా. ఫలములేకనే బలి చక్రవర్తిని అడుగలేదటే కొమ్మ. చింతలేక నీ కాంతుడు బ్రహ్మ శిరస్సు దృంచెనేమమ్మా. పంతము తోడుత రావణ బ్రహ్మను 10 తలలు త్రుంచనే కొమ్మ. విశాలాక్షిని విభుని మాయల జంగము కులమేమమ్మా. పాలు పెరుగులమ్మ గనుగొల్లవరి కులము కాదుటే కొమ్మ. పార్వతీదేవి నీ విభునికి నిలువున పాములున్నవేమమ్మా. అద్దులేక కాళింగి మడుగులో నాట్యము చేసెను కొమ్మ. పార్వతీదేవి వైదేహి పలికిన పంతము వినరమ్మా. విన్నవారికే విష్ణులోకము కైలాసము కాదటె కొమ్మ. విన్నవారికి విష్ణులోకము కైలాసము